హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్ స్వప్న వ్లాగ్. వీడియో నచ్చినట్లయితే మీ మంచి మనసుతో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ లైక్ నాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. నేను ఇంకా వీడియోస్ చేసేదానికి నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇప్పుడు వీడియోలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బామ్మల జాకెట్ అంటే ముసలి వాళ్ళ జాకెట్ అంటే జాకెట్ కాదండి, దీన్ని రవిక అంటారు. పైన గుండి లేదా ఉక్సు పెట్టి కింద ముడి వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని కటింగ్ స్టిచ్చింగ్ వేరే వీడియోలో చూపిస్తాను. ఇందులో ఓన్లీ కటింగ్ వీడియో ఒకే దానిలో చూపిద్దాం అనుకున్నా కానీ బాగా లాంగ్ అయిపోతుంది. అందుకే కటింగ్ వీడియో వేరే, స్టిచ్చింగ్ వీడియో వేరే తీసా ఫ్రెండ్స్. సేమ్ మనము నార్మల్ బ్లౌజులు ఎలా కొలుస్తామో సేమ్ ఆ బ్లౌజు ఎలా ఉందో అట్లనే కొలుచుకోవాలి. ఫస్ట్ నడుము లెంత్ కొలుచుకొని, తర్వాత భుజం మధ్యలో నడుము పెట్టి కొలుచుకోవాలి. సేమ్ బ్లౌజు యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ ఎట్లా ఉంటుందో కొలత అట్లా పెట్టుకోవాలి. ఇది మా ఇంటి దగ్గర ఒక ముసలమ్మ ఉంటుంది. ఆమె జాతరకి వెళ్తుందని కుట్టమని తీసుకొచ్చి ఇచ్చింది ఫ్రెండ్స్. ఇలాంటి ఈ చిన్నవి కొంచెం కుట్టడము కష్టం. అంటే కొంచెం సీనియర్ వాళ్ళకి బాగా ప్రాక్టీస్ ఉంటుంది. ఇప్పుడు నేర్చుకొని కుట్టే వాళ్ళు ఎక్కువ డిజైన్స్ బ్లౌజులు డ్రెస్సులు కుట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సేమ్ బ్లౌజు నెక్ మన నార్మల్ బ్లౌజ్ ఎలా కొలుసుకుంటామో అలానే భుజమును నెక్ ఆఫ్ చేసి కొలుసుకొని టేప్ పెట్టి కొలుసుకొని కటింగ్ చేసుకోవాలి. తర్వాత భుజం సంక యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ సంక ఎంత ఉన్నదో మనం సంక కలుసుకొని నెక్ రౌండ్ గీసుకొని సంక రౌండ్ గీసుకొని అటు ఎంత ఉందో ఇటు అంతా పెట్టుకొని గీసుకొని సంక లెంత్ 1.5, ఏ బ్లౌజ్కైనా 1.5 అండి. ఒకటిన్నర పెట్టుకొని సంక రౌండ్ గీసుకోవాలి. సంక రౌండ్ గీసుకొని కట్ చేసుకోవడమే అండి. ఇప్పటి వాళ్ళు కుట్టాలంటే కొంచెము వాళ్ళకి అర్థం కాదు అని అంటున్నారు. మళ్ళీ చిన్నవి కుట్టాలంటే కూడా రిస్క్ పడతారు కొందరు. మా ఇంటి దగ్గర ముసలామె అండి. మనం అన్ని బ్లౌజులు కుట్టినప్పుడు ఇవి కూడా కుట్టాలి కదా. అందుకే నేను అన్ని బ్లౌజులు తీసుకుంటా కుడతా. ముందు భాగం వెనుక భాగాన్ని బట్టి ముందు భాగం వేసుకోవాలి. సేమ్ దీనికి కొంచెము ఇట్లా ఉక్సు పట్టికి కోరు అదే మలవాలి, కింద కూడా కోరు అదే క్లాత్ మలవాలి. దానికోసం కొంచెం మలిసే మందం కొంచెం ఎక్కువ తీసుకోవాలి. క్లాత్ని వీడియోలో చూపిస్తున్నట్టు
కొంచెం ఎక్కువ తీసుకొని కట్ చేసుకోవాలి. గీసుకొని ముందు గల్ల ఎంత ఉన్నదో కొలుసుకొని ఓన్లీ ఒక గల్ల కొలుసుకుంటే సరిపోతుందండి. ముందు ముక్సుల క్లాత్ని కొంచెం సమానంగా కట్ చేసుకొని ముందు భాగానికి సంక కట్ చేసినాక కొంచెం లోతు తీసుకుంటే సరిపోతుంది. మన బ్లౌజుల్లాగానే ముందు నెక్కు ఎంత ఉందో అంత కొలుచుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది రవిక అంటారు దీన్ని. రవిక పైన గుండి లేదా ఉక్స్ పెట్టుకొని కింద ముడి వేసుకుంటారు అంతే. సేప్ పట్టీలు, ఫిల్టులు, మన బ్లౌజ్ లాగా ఫిల్టులు, సేప్ పట్టీలు ఏమీ ఉండవండి. జస్ట్ నార్మల్గా వెనక ఫిల్టులు వేసినట్టు ముందు ఫిల్టులు వేసి ఉక్సుల పట్టి, కాజల పట్టి సైడ్ కోరు కుట్టేసి, కింద కోరు కుట్టేసి, వెనక పట్టి వేసి, గల్లా వేసి, హ్యాండ్స్ వేసి, హ్యాండ్స్ క్లాత్ క్లాత్ వెళ్తలేదండి. హ్యాండ్స్ పొడవు చాలా తక్కువ అవుతుంది. దీనికి వేరే క్లాత్ జాయింట్ చేయాలి. ఒక మళ్ళీ బార్డర్ అంటేసి కుట్టాలి. చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్స్ వెళ్ళట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా మీటర్ క్లాత్ తీసుకొచ్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా కస్టమర్స్కి తక్కువ 80 సెంటీమీటర్ల క్లాత్లే తీసుకొస్తారు ఎప్పుడు కానీ. ఎన్నిసార్లు చెప్పినా కానీ అట్లనే తీసుకొస్తారు. హ్యాండ్స్ కొలత బ్లౌజ్ హ్యాండ్స్ ఎంత ఉందో అంత కొలుచుకొని కట్ చేసుకోవాలి. అంత తక్కువ వెళ్తుంది హ్యాండ్. ఇప్పుడు నేను అంత లోపల అంత క్లాత్ జాయింట్ చేయాలి. మళ్ళీ జాయింట్ ఏర్పడకుండా పైన బార్డర్ వేసి కుట్టాలి. మళ్ళీ ఈ బ్లౌజులకి చాలా తక్కువ రేటు. ఈ ముసలి వాళ్ళ పాప ఆమె కట్టే పట్టుకొని నడుచుకుంటా వచ్చి ఇచ్చింది. ఇక ఈ ముసలామె కదా అని తీసుకుందాం. 2 బ్లౌజెస్ ఇచ్చింది అన్నట్టు ఆమె. ఈ కొలతతోనే సేమ్ ఈ పీసులు వేసి దానిపైన కట్ చేశాను. మళ్ళీ ఇక కొలతతో కట్ చేయడము లేట్ అవుతుంది కదా అని 2-3 బ్లౌజ్ పీసెస్ ఇస్తే ఇట్లనే కట్ చేస్తా. ఫస్ట్ కట్ చేసి ఆ పీసులు వేసి కట్ చేస్తా. మనకు ఈజీగా ఉంటుంది కటింగ్, అన్ని బ్లౌజులు కట్ చేసుకోవడం. ఎవరన్నా ఒక్కొక్క పీసు బ్లౌజ్ కుట్టామని ఇస్తే మస్తు చిరాకు వస్తుందండి. ఒక్కొక్క పీసు కొలిసి కట్ చేసి కుట్టాలంటే 2-3 బ్లౌజ్ పీసెస్ ఇచ్చిండ్రు అనుకో, మంచిగా ఒకే పీస్తోని కట్ చేసుకోవచ్చు. మనం ఒక పీస్ కట్ చేసిందంటే ఆ పీస్ వేసుకొని కట్ చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది పని. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్టింగ్ మీ మంచి మనసుతో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నేను ఇంకా